UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఏ సినిమా చూసినా ఒక జెంటిల్ క్యారెక్టర్ చేయాలన్నా, ఒక హెవీ క్యారెక్టర్ చేయాలన్నా, లేకపోతే ఆ సినిమా కథని మార్చే హీరో పాత్రకి సపోర్ట్ అయ్యే ఒక కీలకమైన పాత్రని చేయాలంటే ఆ యాక్టరే సినిమా ఇండస్ట్రీలో ఏ ప్రొడ్యూసర్కైనా ఏ డైరెక్టర్కైనా గుర్తొచ్చేది. బుక్ రాస్తున్నా. ఇంట్రెస్టింగ్. టైటిల్ ఏంటి? నా సాగు నేను చేస్తాను, నీకెందుకు? అనీష్ గారు, మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి? My role in Gudachari, I kind of like it. Yeah, I kind of like the way I was presented. నువ్వే అడిగావు అన్నిట్లో స్ట్రాంగ్ ఉంటే ఏంటని. 116. అంటే మీరు డాలర్ డ్రీమ్స్ అయిపోయిన తర్వాత, Yeah. అయిన తర్వాత మీ డ్రీమ్స్ అని కేమ్ ట్రూ. Actually, Dollar Dreams తర్వాత నిజంగా స్ట్రగుల్ పీరియడ్ స్టార్ట్ అయింది. మీ మ్యారేజ్ అంతా ట్రెడిషనల్ మ్యారేజ్ అండి లేకపోతే లవ్ మ్యారేజ్ అండి? నాదా? ఆయన సింగిల్ అండి. నేను ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి. యాక్చువల్లీ ఆనంద్ తర్వాత నేను ఏ సినిమా చేయలేదండి యాజ్ అన్ యాక్టర్ టిల్ పెళ్లి చూపులు. అవును, మధ్యలో ఎందుకంటే నేను ఐ వాస్ ఫోకస్డ్ ఆన్ డైరెక్టింగ్. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఇప్పుడు నిజంగానే మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ చాలా స్పెషల్ గెస్ట్. ఎందుకంటే ఏ సినిమా చూసినా ఒక జెంటిల్ క్యారెక్టర్ చేయాలన్నా, ఒక హెవీ క్యారెక్టర్ చేయాలన్నా, లేకపోతే ఆ సినిమా కథని మార్చే హీరో పాత్రకి సపోర్ట్ అయ్యే ఒక కీలకమైన పాత్రని చేయాలంటే ఆ యాక్టరే సినిమా ఇండస్ట్రీలో ఏ ప్రొడ్యూసర్కైనా ఏ డైరెక్టర్కైనా గుర్తొచ్చేది. అండ్ ఆల్సో టు అవర్ అటర్ సర్ప్రైజ్, ఈజ్ అ డైరెక్టర్ అండ్ అగైన్ he has already directed a film and he is going to direct another film in coming days. We will see. He is none other than Anish Kuruvella is with us today. It's a great moment. And sir, welcome. Thank you, Andy. Thank you so much for having me and happy birthday, sir. Thank you so much. The moment అంటే ఎన్ని అకేషన్స్ ఉన్నా, ఎంత ఒత్తిడి ఉన్నా, నేను ఐ మేడ్ ఇట్ ఎ పాయింట్ మీ ఇంటర్వ్యూ చేయాలని. ఎందుకంటే యూ లుక్డ్ ఆల్వేస్ వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ ఎక్సైటింగ్. అరే ఈ యాక్టర్ ఎవరు అని మొదట్లో నేను తెలుసుకుని, ఆ తర్వాత మీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకుని, సో అప్పటి నుంచి అఫ్ కోర్స్ మనం ఇవ్వాలంటే కలిసి, కానీ మన మధ్య ఈ సంభాషణ చాలా రోజులుగా జరుగుతుంది. అండ్ సో నైస్ టు హ్యావ్ యూ టుడే. Thank you, sir. Studio, sir. Thank you, sir. Studio. So nice of you to actually share your birthday today interviewing me. It's very sweet of you, sir. థ్యాంక్ యూ. అండ్ ఇదే ప్రపంచం 40 ఏళ్ళుగా ఉన్నాం. మీ అందరితోని కలిసి ప్రయాణం చేసాం, మీ అందరితోని కలిసి బతికాం. సో మీకన్నా ఈ యాక్టివిటీ కన్నా ఇంపార్టెంట్ దేర్ ఇస్ నో అదర్ టెంపుల్, ఐ ఫీల్. అండి. సో కమింగ్ టు ద పాయింట్, అనీష్ గారు, అసలు మీరు సినిమా ఇండస్ట్రీలోకి రావడం అన్నదే నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంటుంది. హౌ కమ్ ఇట్ హ్యాపెండ్, సార్? I think it was destiny, Andy. And I was always drawn towards cinema. I was always drawn towards theatre. School lo, luckily, నేను వెళ్ళే స్కూల్లో థియేటర్ ప్రోగ్రామ్స్ చాలా ఉండేవి అనమాట. థియేటర్ క్లాసెస్, డ్రామా క్లాసెస్ అవన్నీ. సో 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు రవీంద్ర భారతిలో స్కూల్ ప్లేస్ చేయడము, దాంట్లో యాక్ట్ చేయడము, డైరెక్ట్ చేయడము, రాయడము. సో ఇవన్నీ స్కూల్ లెవెల్ నుంచి అలవాటు ఉండే. కాలేజ్కి వెళ్ళేసరికి అఫ్ కోర్స్ లైక్ ఎనీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కొంచెం సీరియస్ ప్రొఫెషన్ మీద మనం ఫోకస్ చేసుకుందామని నేను నిజాం కాలేజ్లో ఐ వాజ్ స్టడీయింగ్ పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్, సివిల్ సర్వీసెస్ మీద ఒక ఫోకస్ పెట్టుకొని, కానీ ఆ 1 year తర్వాత ఐ ఫెల్ట్ లైక్ ఇట్ వాజ్ నాట్ మై కాలింగ్. And I was asking myself, do I really see myself, being a bureaucrat or something like that? And I was feeling very unsettled in my life. Ante appadiki, we are 17-18 years old kada. College lo first year ki the illusion of college enduko a bubble burst ayindi. And civils meeda focus oka 1 year varaku unde. కానీ బై ది ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ ఐ వాజ్ లైక్, ఇది కాదు నా ప్లేస్, నేను లైబ్రరీలో కూర్చోలేను, బుక్స్ చదవలేను, సంథింగ్ వాజ్ ఆఫ్. అండ్ ఐ స్టార్టెడ్ క్వశ్చనింగ్
myself, what do I want to do, what did I enjoy the most growing up, and I really enjoyed being in those plays, being in those dramas, all those skits in Ravindra Bharati. So luckily, I don't know, it is a question of time and location. This is April 95-96 our time period lo na college was surrounded by theaters andi. Sapna, Santosh, Ramakrishna 35-70mm, Surya 30-70mm. కాలేజ్కి వెళ్ళకుండా అసలు రోజు ఇంకా మార్నింగ్ షోలు, మ్యాట్నీలు, ఈవినింగ్ షోస్ సమ్ టైమ్స్ అది చూసుకొని ఇంటికి వచ్చేవాడిని అనమాట. ఐ వాజ్ జస్ట్ కాట్ అప్ విత్ ద వరల్డ్ ఆఫ్ సినిమా. అక్కడున్న పక్కనే అబిడ్స్ లో, బుక్ స్టాల్స్ లో స్క్రీన్ మ్యాగజైన్ తీసుకోవడము, అంటే సినిమా హిస్టరీ మీద బుక్స్ పికప్ చేసుకొని దాన్ని చదవడము. I just got really fascinated, and by the time I was ready to graduate in 97, నాకు ఆప్షన్స్ ఉండే. అప్పటికి కిందే జీపీఓ ఉంది కదా కోటిలో, సో అక్కడ అప్లికేషన్ ఫార్మ్స్ అవన్నీ యూ కెన్ ఫిల్ లైక్, అండ్ ఐ రిమెంబర్ గెటింగ్ ది అప్లికేషన్ ఫార్మ్ ఫర్ FTII అండ్ NSD, థింకింగ్ ఇంకా మనం అప్లై చేసి ఇలా వెళ్తే ఫిల్మ్ స్కూల్కి వెళ్తే బెటర్ ఏమో, కానీ ధైర్యం లేకుండే అమ్మ నాన్నకి ఎలా చెప్పాలి ఇది. కానీ త్రూ అ సిరీస్ ఆఫ్ events, I got lucky and I started working in a production company in 97 itself as an assistant director. Akkada appudu Manishankar ani filmmaker. Yes, I know Manishankar. You know Manishankar. He's a friend of mine. He's a friend, yeah. So he had seen my pictures. Appudiki నాకు photography మీద interest unde. I was hanging around oka studio lo. They just took my pictures. Adi chusi he just asked me to come over to his production company. నేను ఇంకా కాలేజ్ ఫైనల్ ఇయర్ లో ఉన్నాను, ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అవన్నీ రాయాలి. నేను పరిగెత్తుకొని వెళ్ళాను, ఎందుకంటే ఐ థాట్ అంటే అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ద డ్రీమ్స్ ఆఫ్ గోయింగ్ టు ఫిల్మ్ స్కూల్ ఆర్ NSD seemed so far away, and నాకు I didn't know how to break that news to my parents. ఇక్కడ హైదరాబాద్ లో ఎవరో అవకాశం ఇస్తున్నారని ఆ ఎక్సైట్మెంట్ తో వెళ్ళిపోయాను. అండ్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ మిస్టర్ మణిశంకర్ as an AD. అప్పుడులో he was making music videos, and luckily తో ఒక మ్యూజిక్ వీడియోలో నాకు ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ లాంటిది నువ్వు బ్యాక్గ్రౌండ్ లో చేరా, కానీ నా ఇంట్రెస్ట్ వాజ్ బిహైండ్ ద సీన్స్. సో ఆ షూట్ అంతా అయిపోయిన తర్వాత ఆయన దగ్గర నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆయన ప్రొడక్షన్ కంపెనీలో పనిచేశాను. సో అక్కడి నుంచి మొదలైంది ఆ ప్రయాణం. మీ ఫాదర్ ఏం చేసేవారు? సో మై ఫాదర్ మూవ్డ్ ఫ్రమ్ కేరళ. We are basically Malayalis, Keralites, but my mother's side, she's also a Malayali, but my grandfather has moved to Hyderabad in the early 50s. Abbo. So, my mother is like a second generation Hyderabadi. She speaks fluent Telangana. Ingem Kerala, ingem ledhu, anta Telangana. But my father is from Kerala. Okay. He moved to Hyderabad in the early 70s. So, and they got married, and he continued. I mean, he was a businessman actually. Okay. Running a company that my grandfather was running. And he continued in that. He's basically an engineer. But got into a business line, and my mother is a housewife. So it's a very simple middle class Malayali household, and I grew up in a very different kind of a culture, because our household was not we were all lovers of cinema. I have influences from my father for Malayalam cinema. My mother is a big Bollywood fan. సో చిన్నప్పటి నుంచి హిందీ సినిమాలు చూసేవాడిని. నాకేమో అప్పుడు చిన్నప్పుడు ఆఫ్ కోర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ హాలీవుడ్ ఫిల్మ్స్ మీద ఉండే అనమాట. సో ఐ కైండ్ ఆఫ్ గ్రూ అప్ ఇన్ అ క్రాస్ సెక్షన్ ఆఫ్ దీస్ ఫిల్మ్స్. తెలుగు సినిమా వాజ్ డిస్కవర్డ్ వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్, ఇన్ హై స్కూల్, 8th, 9th, 10th class లో that world opened up to me, Telugu cinema world. So yeah, in a nutshell, it is just a simple life in Tarnaka. I continue to live there only, in that neighborhood, and this అంటే ఇప్పుడు మీరు చాలా సింపుల్ గా చెప్పారు, కానీ సినిమాల్లోకి వద్దాం అనుకోవడం, మణిశంకర్ దగ్గర జాయిన్ అవ్వడం, తర్వాత మీరు ఏడీ అవ్వడం, చదువు, మిడిల్ క్లాస్, జాబ్ సెక్యూరిటీ, ఈ ఆస్పెక్ట్స్ అన్నిట్లో ఇంట్లో జరిగే డ్రామా వేరేగా ఉంటుందండి. అది ఇట్ హ్యాస్ మోర్ సిగ్నిఫికెన్స్ దట్ రియల్లీ ఒక మనిషి జీవితాన్ని షేప్ అప్ చేసే ఒక డ్రామా జరుగుతుంది. అలాంటిది ఏం జరగలేదు? మీకు జరిగింది. అండ్ యాక్చువల్లీ నేను ఒక 6 months పని చేసిన తర్వాత మా పేరెంట్స్ ఏమో ఇంకా నేను కాలేజ్కి వెళ్తున్నాను ఆ నోషన్ లో ఉన్నారు. వన్ డే ఐ జస్ట్ బ్రోక్ ఇట్ అని ఇంకా చెప్పాలి, ఎందుకంటే అంటే ఎన్ని రోజులు మనకి ఇట్లా. సో 6 months
పనిచేసిన తర్వాత వాళ్ళకి చెప్పాను, నేను ఇక్కడ ఆల్రెడీ మణిశంకర్ దగ్గర పని చేస్తున్నాను 6 months నుంచి, కాలేజ్ కూడా అయిపోయింది, ఎగ్జామ్స్ రాసేసుకున్నా, సో నేను ఈ లైన్లో వెళ్తున్నానని చెప్తే వాళ్ళు they were shocked only, they were disappointed, they were scared like any, చెప్తున్నాం కదా, భయపడతారు. భయపడ్డారు, and it took them some time to, but I was lucky in the sense, ఇంకా అంటే they didn't stop me, they said సరే నీకు ఇది చేయాలంటే చేయి, కానీ they were definitely shocked and disappointed, but it took them some time, it took them a year or so to see that I was very happy, comfortable and this is my stream అని వాళ్ళు కూడా అర్థమైంది actually. అండ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు కొంచెం. మీ ఇద్దరిలో ఎక్కువ ఎవరు అపోజ్ చేశారండి, మదరా ఫాదరా? ఐ థింక్ ఫాదర్ అండి, ఎందుకంటే మై మదర్ ప్రాబబ్లీ నోస్ మీ వెరీ వెల్ యాజ్ అ పర్సన్, లైక్ నాకు ఎలాంటి ఇంట్రెస్ట్, నాకు నేర్చుకున్న వాట్ ఎవర్ క్రియేటివిటీ, షీ ఆల్వేస్ యూస్ టు సే నువ్వు ఏంట్రా నువ్వు, వై ఆర్ యూ డే డ్రీమింగ్, ఐ యూస్ టు లవ్ జస్ట్ సిట్టింగ్ అండ్ థింకింగ్ అబౌట్ సమ్ స్టోరీ ఆర్ సంథింగ్ లైక్ దట్, అండ్ ఐ యూస్ టు లవ్ ఫర్ రీడింగ్ చాలా ఉండేది, అంటే ఇట్ వాస్ అ హ్యాబిట్ దట్ both my parents encouraged. So they knew, and of course they have seen me do hundreds of plays in school. So they knew I had an interest on that side. My mother especially was quite supportive initially. My father, of course, ఏదో సివిల్ సర్వీస్ చేస్తావు ఆ ఎక్స్పెక్టేషన్ లో ఉండేటప్పుడు, సరే నువ్వు ఇంజనీర్ అవ్వట్లేదు, సరే నువ్వు డాక్టర్ కూడా అవ్వట్లేదు, అర్థమైంది ఇప్పుడైతే నువ్వు, ఎందుకంటే ఆ +2 పీరియడ్ ఆఫ్ టైమ్ లో నాకు చాలా కన్ఫ్యూజన్ ఉండే, ఏం చేయాలి, ఎవరికైనా అదే ప్లేస్, అప్పా ఇట్స్ వెరీ వెరీ క్రిటికల్ టైమ్. స్కూల్ వాజ్ వండర్ఫుల్, లైక్ 10th వరకు నేను HPS రామంతపూర్ లో వెళ్ళాను, ఇట్ వాస్ జస్ట్ I thought life will be like that only, స్కూల్ లాగా, కానీ ఒకేసారి 11th 12th వచ్చిన తర్వాత ఆ సీరియస్నెస్ ఆఫ్ అమ్మా మన కెరియర్ గురించి, అంటే ఏం ఆలోచించాలి, ఏం చేయాలని చాలా కన్ఫ్యూజన్ ఉండే నాకు. సో యా, ఐ థింక్ కంపేర్ టు బోత్ మై పేరెంట్స్, మై ఫాదర్ వాజ్ మోర్ డిసప్పాయింటెడ్, బట్ ఈవెన్ హీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ కేమ్ టుగెదర్. He also completed. బట్ ఇప్పుడు మణిశంకర్ గారు జాయిన్ అయిన తర్వాత నెక్స్ట్ పిచ్చింగ్ యాక్టర్ లేదండి. నెక్స్ట్ అగైన్ నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా మణిశంకర్ గారి దగ్గర ఐ గాట్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ మ్యూజిక్ వీడియోస్, యాడ్స్ అండ్ కార్పొరేట్ ఫిల్మ్స్. అండ్ ఎక్కువ నేను అన్ని పనులు చేసేవాడిని అక్కడ, నాట్ ఓన్లీ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ కెమెరామ్యాన్ గా, అసిస్టెంట్ ఎడిటర్ గా, నేను ఈ షూట్స్, యాడ్ షూట్స్కి వెళ్ళేవాడిని, నాకు బాటా వచ్చేది యాక్చువల్లీ. సో డిడ్ ద గ్రైండ్ ఆఫ్ జస్ట్ వెరీ వెరీ ఒక స్కిల్ టెక్నీషియన్, ఆ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేది నాకు ఆ స్టూడియోలో. అప్పట్లో బీటా క్యామ్, ఎస్పీ, ట్రాన్స్ఫర్స్ అవన్నీ ఉండేవి కదా. ఇట్ వాస్ దట్ కైండ్ ఆఫ్ అన్ అనలాగ్ సెటప్. కెమెరా మోసుకొని వెళ్ళి ఆల్ ఓవర్ ఇండియా వెళ్ళాను యాక్చువల్లీ. కార్పొరేట్ ఫిల్మ్స్, లాసర్ అండ్ టూబ్రో కోసం కోల్ ప్లాంట్స్ షూట్ చేయడము, హార్బర్స్ షూట్ చేయడము, హైవేస్ షూట్ చేయడము, ఆయిల్ రిఫైనరీస్, అవన్నీ, ఇంక్లూడింగ్ ఇంట్రెస్టింగ్ మ్యూజిక్ వీడియోస్ విత్ అ లాట్ ఆఫ్ స్టార్స్, ఇళయరాజా గారితో, కమల్ హాసన్ గారితో, రెమో ఫెర్నాండెస్ తో, లక్కీ అలీతో. సో ఇట్ వాజ్ అ డిఫరెంట్ ప్రపంచం అండి. I was just very excited. It was very exciting, and I was getting training, at the same time. So I got into a place where I wanted to do movies, and అక్కడ మణిశంకర్ గారిది సినిమా ఆయన ప్లాన్ చేస్తున్నారు, కానీ అది డిలే అవుతుంది. ఈ లోపల నగేష్ కుకునూర్ హ్యాడ్ రిలీజ్డ్ హైదరాబాద్ బ్లూస్ 97 లో. నేను ఆ ఓపెనింగ్ నైట్ ప్రీమియర్ షోకి వెళ్ళి చూస్తే, అరే మనం సినిమాలు ఇలా కూడా తీయొచ్చా, అంటే నో బిగ్ స్టార్స్, వెరీ లిటిల్ బడ్జెట్, మన ఫ్రెండ్స్ తో ఇంటి పక్కన అట్లా ఒక చిన్న స్టోరీ జనరేట్ చేసి చెప్పడం అనేది నాకు చాలా ఎన్లైటనింగ్ అనిపించింది. సో ఐ వాంటెడ్ టు వర్క్ విత్ హిమ్. సో my next gig after working with Mr. Manishankar was working with Nagesh Kukunoor on his second film, a film called Rockford. So again I worked with him on Rockford. It is after Rockford in 98, 99 that I met 98 actually, that I met Shekhar Kamala when he was planning Dollar Dreams. So nannu chuserappudu, we just met at a mutual friend's place. Nannu chuserappudu he said, will you act ani adigaru. I said, I don't know, I've never acted, I've been working as an AD. And he was also interested in making an independent film like how Nagesh had made. And because I had come back from that experience, fresh out of that experience, he wanted to talk to me about that. So akkadi nunchi aa journey basically start ayindi. Aa cinema lo nenu act kuda chesanu,
కానీ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇంకా పని ఉండే యాక్చువల్లీ. అదేలేండి. అవును. అంటే So, మీరు it was డాలర్ డ్రీమ్స్ అయిపోయిన తర్వాత Yeah. మీ డ్రీమ్స్ అని కేమ్ ట్రూ. Yeah. యు ఆర్ ఇన్ టు ది వరల్డ్. Yeah. మీరు అనుకున్న ప్రపంచంలోకి Hmm. మీరు వచ్చేసారు. Mm. పేరెంట్స్ కి ఇబ్బంది లేదు, Right. అన్ని ఓకే, ఒక Right. లెవెల్ కి వచ్చాయి. Right. బట్ డాలర్ డ్రీమ్స్ తర్వాత మీకు అంటే ఇలాంటి ఒక అనీష్ కురూళ్ళ ఒక యాక్టర్ Mm. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాడు Mm. అండ్ అని ఒక రికగ్నిషన్ ఎప్పుడు వచ్చిందండి మీకు? నాకు ఓన్లీ ఆనంద్ తర్వాత వచ్చిందండి కొంతవరకు రికగ్నిషన్ యాజ్ అన్ యాక్టర్. యాక్చువల్లీ డాలర్ డ్రీమ్స్ డింట్ పే ఆఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంట్రీ ఇన్ టు ద ఇండస్ట్రీ. యాక్చువల్లీ డాలర్ డ్రీమ్స్ తర్వాత నిజంగా స్ట్రగుల్ పీరియడ్ స్టార్ట్ అయింది. ఎలా? అంటే డాలర్ డ్రీమ్స్ ఏదో కమర్షియలీ నేషనల్ అవార్డ్ దొరికిందండి సినిమాకి. బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా శేఖర్ కి ఈ వన్ ద ఇందిరా గాంధీ గోల్డ్ మెడల్. బట్ ఇట్ వాస్ నాట్ లైక్ నెక్స్ట్ సినిమాకి ఫండింగ్ రావడము, ప్రొడ్యూసర్స్ రావడం, అలాంటి డ్రీమ్ సినారో ఏం అవ్వలేదు యాక్చువల్లీ. అదే నేనేమో బాంబేకి వెళ్ళిపోయాను. అప్పటికి నేను ఒక స్క్రిప్ట్ రాసాను. నేను అనుకున్నా ఇంకా నా లైఫ్ బాంబేలో ఉంటుందేమో, మనం ఒక హిందీ సినిమా ఇండస్ట్రీలో ఉంటామేమో. అంటే ఆ మైండ్ సెట్ తో నేను స్క్రిప్ట్ రాసుకుని బాంబేలో ఒక 1 year స్ట్రగుల్ పీరియడ్ అంటారు కదా, 1 year ఏం చేశారు ఇక్కడ? అది ప్రొడ్యూసర్ ఆఫీస్కి వెళ్ళడము, యాక్టర్ ఆఫీస్కి వెళ్ళడము, నేను రాసిన స్క్రిప్ట్. ఎలా ఉంటుందండి ఇప్పుడు మీరు హైదరాబాద్ ఇండస్ట్రీ చూసారు, అంటే బిగినింగ్ డేస్ ఆఫ్ న్యూ కెరీర్, అక్కడ ఎలా ఉంటుంది అసలు బేసిక్ గా? నాట్ వెరీ డిఫరెంట్ అండి. ఇన్ దట్ పీరియడ్ ఆఫ్ టైమ్ 97, 98, 99 the struggles whether it is in South India or in Bombay were pretty much the same. Pretty much the same. ఒకటేంటంటే డాలర్ డ్రీమ్స్ కి నేషనల్ రిలీజ్ కూడా అయింది. 20th Century Fox అప్పుడు చేశారనమాట. ఓకే. సో అప్పుడు మేము బాంబేలో చాలా, అంటే డాలర్ డ్రీమ్స్ ది ఒక హిందీ వర్జన్ కూడా ఒకటి ఉంది అనమాట, హిందీ వర్జన్. సో అక్కడ నాకు కొంచెం బాంబే ఇండస్ట్రీ కొంచెం పరిచయం అయింది. సో ఒక కంఫర్ట్ వచ్చింది, సరే మనం బాంబేలో ట్రై చేయొచ్చు కదా అని ఆ మైండ్ సెట్ వెళ్ళాను. కానీ అక్కడ అది పెద్ద స్టోరీ, బట్ ఏం కుదరలేదు యాక్చువల్లీ. 1 year స్ట్రగుల్ అయిన తర్వాత. అంటే 1 or 2 అసలు చాలా ఒక అమీర్ ఖాన్ కలిసాను సార్, లేదా షారుఖ్ ఖాన్ కలిసాను సార్, అమితాబ్ బచ్చన్ కలిసాను సార్, అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఏ స్టార్ ని కలలేదండి, కానీ వాళ్ళ ఆఫీసెస్ కి మాత్రం వెళ్ళాను. అమీర్ ఖాన్ ఆఫీస్ కి వెళ్ళాను, ఇంకా జాకీ ష్రాఫ్ వాళ్ళ ఆఫీస్ కి వెళ్ళాను, వివేక్ వాస్వాని ఒక ప్రొడ్యూసర్ ఉంటారు, ఆయన ఆఫీస్ కి వెళ్ళాను. సో ఐ వెంట్. ఎవరు మీకు ఛాన్స్ ఇస్తామని అనలేదు? యాక్చువల్లీ అప్పుడు ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ లైక్డ్ మై స్క్రిప్ట్, అంటే ఇన్ ద సెన్స్ దే ఫెల్ట్ దే వాజ్ సమ్ పొటెన్షియల్. సో ఒక 6 months నేను అక్కడ ట్రావెల్ అయ్యాను. అంటే దే పిక్డ్ అప్ ద స్క్రిప్ట్, దే వర్ డెవలపింగ్ ఇట్ విత్ మీ. అప్పటికి నా ఏజ్ ఇస్ ప్రాబ్లీ 22 అండి. 22, 23. I was very young. They were excited about the script, but they were not confident about me. ఎందుకంటే it was a very high concept, high budget script, and I was just 22, 23. They felt it was a bit of a risk. So అది ఇంకా ముందుకు వెళ్ళలేదు. కానీ బట్ మీరు వెళ్తున్నారు, మీ ఏజ్ 22 కావచ్చు, మీ కథ బాగుండి ఉండొచ్చు, వాళ్ళు కూడా దాని మీద వర్కౌట్ చేస్తుండొచ్చు. బట్ 6 నెలలు బాంబేలోని మెయింటైన్ అవ్వాలి, సస్టైన్ అవ్వాలి అంటే వెరీ డిఫికల్ట్. ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. అండ్ ఐ కేమ్ బ్యాక్ ఓన్లీ బికాస్ ఇంకా ఐ ran out of money. నేను ఉండేది ఒక చిన్న కాశ్మీర్ హోటల్ అని చర్చ్ ది ఆపోజిట్ VST లో ఒక చిన్న లాడ్జ్ లాంటిది. అది ఐ థింక్ అబౌట్ 40 rupees per day అట్లా ఏదో ఉండే. సో ఐ వాజ్ మేనేజింగ్ విత్ దట్. అండ్ లోకల్ ట్రైన్స్ లో అప్ అండ్ డౌన్ వెళ్ళడము, మామూలు స్ట్రగుల్స్ ఎవరికి ఉంటుందో అదే, కామన్. బండి నుంచి ఫుడ్ తినడము, వాట్ ఎవర్ అది. బట్ ఐ ran out of that money. నాకు ఐ థింక్ అప్పటికి ఒక 50,000 వరకు ఏదో సేవింగ్స్ అట్లా ఏదో ఉండేదన్నమాట. సో ఆ 1 year టైం పీరియడ్ లో బాంబేలో అది ఎవాపరేట్ అయిపోయింది, జస్ట్ అట్లా అయిపోయింది. అండ్ సో ఐ కేమ్ బ్యాక్ డిసప్పాయింటెడ్ థింకింగ్, ఎందుకంటే వన్స్ యువర్ స్క్రిప్ట్ వాస్ పిక్డ్ అప్ ఒక చిన్న ఆశ వస్తుంది కదా, అరే అవుతుందేమో ఇది ఇంకా. కానీ వెన్ దట్ డిడ్ంట్ వర్క్ అవుట్ అండ్ ఐ కేమ్ బ్యాక్ కంప్లీట్లీ క్రష్డ్ అండ్ డిసప్పాయింటెడ్. బట్ టర్న్ ఆఫ్ ఈవెంట్స్ చూడండి, బికాస్ డాలర్ డ్రీమ్స్ వన్ ద నేషనల్ అవార్డ్, శేఖర్ కి ఫండింగ్ వచ్చింది ఫ్రమ్ NFDC ఫర్ ఆనంద్. అప్పటికి ఆయన ఆనంద్ మీద డ్రాఫ్ట్ రాస్తూ ఉన్నారు, డెవలప్ చేస్తూ ఉన్నారు. అండ్ నేను బాంబే వచ్చే లోపల అది కుదిరింది అనమాట, ఫండింగ్ వచ్చింది, మనం ఇంకా సినిమా తీయచ్చు, ఏదో 30% ఫండింగ్ ఏదో ఇస్తారన్న. సో అక్కడి నుంచి ఇంకా శేఖర్ ఐ థింక్ లాట్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ supported him, and Amigos Creations అని ప్రొడక్షన్ కంపెనీ సెట్ అయ్యి ఫామ్ అయింది, అండ్ వి స్టార్టెడ్ ఆనంద్. ఆనంద్ సక్సెస్ ఆఫ్ కోర్స్
is when I felt like okay, You are into the ఇండస్ట్రీలో industry. కొంచెం ఒక అడుగు పెట్టామని అని అనిపించింది. నేను కూడా అసలు నిజంగా ఆనంద్ సినిమా చూసినప్పుడే మీరు చాలా బాగా నాకు కనిపించారు స్క్రీన్ మీద. Thanks. ఆ మాట గాని రైట్ లేకపోతే పర్సనాలిటీ గాని ఒక అంటే యాస్టిస్ గా ఎవరో యాక్టర్ వచ్చినట్టుగా కాకుండా క్యారెక్టర్ వచ్చినట్టుగా కరెక్ట్ ఫీల్ అయ్యాను నేను. కరెక్ట్ అప్పటి నుంచి రియల్లీ డెవలప్డ్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ యూ. అండ్ తర్వాత మీరు చాలా సినిమాల్లో నాకు Yeah. కనిపించారు. యాక్చువల్లీ ఆనంద్ తర్వాత నేను ఏ సినిమా చేయలేదండి యాజ్ అన్ యాక్టర్ టిల్ పెళ్లి చూపులు. అవును, మధ్యలో చాలా gap ఎందుకంటే కదా? నేను ఐ వాస్ ఫోకస్డ్ ఆన్ డైరెక్టింగ్. Okay. సో ఆనంద్ తర్వాత గోదావరి చేసాము. సో దాంట్లో నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండ్ కో డైరెక్టర్ గా జస్ట్ లైక్ ఆనంద్ చేశాను. గోదావరి తర్వాత ఐ రియలీ వాంటెడ్ టు ఫోకస్ ఆన్ మై డైరెక్టోరియల్ డెబ్యూ. అది మళ్ళీ కూర్చొని అది రాసిన తర్వాత శేఖర్ కి నచ్చింది ఆవకాయ బిర్యానీ. ఓకే బిర్యానీ. And that's how it kind of started. And after Avakai, I continued working with Shekhar on and off as I was kind of developing my own script. Monna Fida Varku also I was working Okay. with him while developing my own scripts. And so yeah, so acting happened again by chance only around the time of Fida. Like Tarun నాకు జస్ట్ ర్యాండమ్ గా కాల్ వచ్చింది, మీరు చేస్తారా ఇలా ఒక క్యారెక్టర్ ఉంది. అప్పటికి నేను హెయిర్ కలర్ చేయడం మానేసి వైట్ హెయిర్ అంతా మెయింటైన్ చేసేటప్పుడు మేబీ పీపుల్ థాట్ ఐ లుక్డ్ సర్టన్ వే అండ్ మేబీ ఐ ఫిట్ అ సర్టన్ కైండ్ ఆఫ్ అ ప్రొఫైల్ ఫర్ క్యారెక్టర్ ఏమో. టిల్ దెన్ ఐ వాజ్ నాట్ ఓపెన్ టు యాక్టింగ్ ఆఫర్స్, ఎందుకంటే మనం ఒక డైరెక్షన్ చాలా సీరియస్ గా దాంట్లో ఉన్నా నేను. బట్ అది ఎందుకండి దట్ డిడ్ నాట్ మెటీరియలైజ్? Which one? My directorial ventures? No, I did Avakai followed by Konte Koti. Konte Koti was not a commercial. But it took a lot of time kada? Each of these projects took a lot of time. Endukandi? A lot of reasons. I mean, from the availability of someone's dates or the process of raising funds for it. Of course. Every challenge. I have never really made very mainstream films kada. So it always took a little bit of a challenge to convince actors or convince producers to put money. So it was always a struggle. Anduke nenu na సినిమాలు చేసేటప్పుడు కూడా నేను శేఖర్ గారి దగ్గర పనిచేసేవాడిని, అంటే in whatever films he was making. So నా వైరింగ్ అలాంటిది when it comes to stories and direction. So yeah, I mean by the time in 2016 2017 is when Pelli Chooplu happened, and that kind of opened the doors for me for an actor. As an actor. Yeah, that's when it restarted again actually. Pelli Chooplu. Yeah. Okay. ఆ పెళ్లి అంటే మరి ఈ తర్వాత అంటే ఆవకాయ బిర్యానీకి మంచి గుర్తింపు వచ్చింది సినిమాకి. కథ గాని ఇప్పటికి పీపుల్ డిస్కస్ అబౌట్ ఆవకాయ బిర్యానీ. ఓకే, ఆ తర్వాత మీకు ఏ కంపెనీలకి మీరు డైరెక్టర్ గా అప్రోచ్ అవ్వడం గానీ యాక్టర్ తో కాంప్లిసెంట్ అయిపోయారా లేక సాటిస్ఫై అయ్యారా? అవకాయ తర్వాత I did Konte Koti. చేశారు. Konte Koti but you did not continue as a director, why? I think the failure of Konte Koti took a toll on my confidence. అంటే నాకు కొంచెం ఇదేంటి ఇది వర్కౌట్ అవ్వలేదని నేను చాలా ఐ థింక్ కొంచెం ఒక లో పాయింట్ లో వెళ్ళిపోయాను అనమాట. Then it changed when in 2019 it changed when I got an opportunity to direct Gods of Dharmapuri, which is a web series that I did for G5 and LNR Films. That was a roaring success, and it was a huge success. I had finally tasted success as a director, as a storyteller. Great. And that felt really, really good. It got me my kind of confidence back into storytelling. So I don't know. I think I didn't have the traditional journey of a director, like oka cinema chesin tarvata inkoka cinema. I'm more driven by my emotions and my feelings, and adi kudarakapothe I just started working. I think I'm probably one of the only people who made 2 films as a director and went back to becoming an assistant director, or working on the production, because it was important for me to keep working. I mean, I felt can mentally ga adjust avadam kashtam kada? Not really, Andy, because I feel, sometimes you feel like, okay, fine, you need to work a little bit more maybe on your skill as a writer. Let's take some time. Let's work on another project. Let's collaborate with someone else. Maybe you'll learn something more. And a kind of outlook undi naku actually. So it's fine.
I think it's post 2019 that I got a little bit more focused on directing my own stuff because of the success that I finally experienced with Gods of Dharmapuri. Yes, Yeah. yes. Yeah, I have a little bit of a complicated Yes, yes. Up and filmography. down, up Yeah. and down. That way, this way. Yeah. కానీ మొత్తానికి ఏదైనా మీకు ఇష్టమైన ప్రపంచంలోనే మీరు Yeah. తిరుగుతున్నారు. అంతే. ఎక్కడ సివిల్స్కి వెళ్ళిపోయి అంటే అంతే. ఎప్పుడో వారానికి ఒకసారి సినిమా చూస్తూ అవును. అట్లా ఉండేది. బట్ ఇక్కడ వారానికి 1000 సినిమాలు జరుగుతూ ఉంటాయి, జీవితంలోని థియేటర్లోని Yeah, బోత్. yeah. ఏం సార్? I love that about the film industry. I love that about acting, especially because you get a chance to get into another universe, another character for a few days kada. Few days. A journey ఉంటుంది. You feel like you're living multiple lives Yes. almost. So that's a very special feeling. మీకు పర్సనల్ గా అనీష్ గారు మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి, బాగా నచ్చిన సినిమా ఏదంటే ఏం చెప్తారు సార్ మీరు చేసిన సినిమాల్లో? నేను చేసిన సినిమా యాజ్ అన్ యాక్టర్ I liked my generally I'm very conscious అండి. నేను చేసిన సినిమాలు నేను చూడలేను యాక్చువల్లీ. నేను థియేటర్కి వెళ్ళి నేను చూడను. నాకు ఐ డోంట్ లైక్ లుకింగ్ ఎట్ మై సెల్ఫ్ ఆన్ ద స్క్రీన్. నేను చాలా కాన్షియస్. నేను మానిటర్ కూడా చూడను. నేను యాక్టింగ్ చేసేటప్పుడు నేను డబ్బింగ్ తప్ప నేను మళ్ళీ సినిమా చూడను. ఎందుకంటే నేను చూస్తే ఇదేంటి తప్పు చేసావు, ఇదేంటి ఎక్స్ప్రెషన్, అసలు ఆ మేకప్ ఏంటి, కాస్ట్యూమ్ ఏంటి, ఇంకా లావుగా ఉన్నావు ఇక్కడ అంటే నా మీదే నేను చాలా క్రిటికల్ గా ఉంటాను. బట్ అమాంగ్ ఆల్ ద ఫిల్మ్స్ దట్ ఐవ్ యాక్టెడ్ ఇన్, ఐ థింక్ my role in Gudachari, I kind of like it. Yeah, I kind of like the way I was presented. Even in Bharatine Nenu, మొన్న ఇది కన్నం కన్నం కొల ఎడతాల్ దుల్కర్ తో సినిమా వచ్చింది. Yes, yes. Yeah, so there are 2-3 films where I feel like okay, పర్లేదు, బానే చేసావు. చూసారా మీరు థియేటర్లో కానీ లేకపోతే? గుడాచారి చూసానండి. గుడాచారి భరత్ నేను చూసాను. అంటే మళ్ళీ ఫోర్స్ ఫ్యామిలీ చూడాలని తప్పదు, ఇంకా వాళ్ళని తీసుకెళ్ళాలి కదా. వాళ్ళకి దే లవ్ టు వాచ్ యూ ఆన్ స్క్రీన్. మీకు నచ్చకపోవచ్చు కానీ. మీ మ్యారేజ్ అంత ట్రెడిషనల్ మ్యారేజ్ అండి లేకపోతే లవ్ మ్యారేజ్? నాదా? ఐఎమ్ సింగిల్ అండి. నేను ఎప్పుడు పెళ్లి చేసుకోలే. దుర్మార్గం కదా ఇది. No, this is how I prefer it this way. Marriage is not an institution that works for me. I mean, I don't think it's... అంటే what is for people to really know and emulate? ఇది ఏంటి ఇలా జరిగింది, మీరందరూ మీ లైఫ్ ని బాగా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తారు. పబ్లిక్ మంచి ఉంటే దానిలో తీసుకుంటారు, లేకపోతే ఒక ఐడియాని అడాప్ట్ చేసుకుంటారు. వాట్ ఈస్ యువర్ ఫిలాసఫీ మ్యారేజ్ చేసుకోకపోవడానికి? I wish there was a philosophy. I'm just very comfortable this way. You know, I am in a relationship. There's somebody that I love very much. But పెళ్ళి అనేది అది నాకు ఏదో చాలా క్లాస్ట్రోఫోబిక్ గా అనిపిస్తుంది. నాకు I think I've designed my own life in a slightly alternative way. I have not taken that traditional route. You know, I mean, I'm not averse to it, nor do I say that it might never happen. Never say no to anything అని అంటారు కదా. బట్ ఇప్పటి వరకు అయితే పెళ్లి చేయాలి అని నాకు అనిపించలేదు. మేబీ ఐ స్టిల్ ఫీల్ లైక్ ఐఎమ్ వెరీ యంగ్ అండ్ ఇంకా టైం ఉందిలే, ఇంకా తొందర ఏముంది. ఇంట్లో ఊరుకుంటున్నారా మదర్ ఫాదర్? నువ్వు ఉద్యోగం మేము చెప్పినట్టు చదువుకోలేదు, మేము చెప్పినట్టు ఉద్యోగం చేయలేదు, మేము చెప్పినట్టు పెళ్లి కూడా చేసుకోవాలని పేక పట్టుకోలేదు. వాళ్ళు ఇంకా వదిలేసారండి, ఇంకా గివ్ అప్ అయిపోయారు వాళ్ళు. దే కాంట్ కంట్రోల్ మీ అని. కొన్నాళ్ళు గొడవలు అయి ఉంటాయి. నాట్ రియలీ, దే ఆర్ నాట్ వెరీ ట్రెడిషనల్ పేరెంట్స్ అండి. దే హావ్ బీన్ వెరీ ఓపెన్ మైండెడ్ అండ్ వెరీ లిబరల్ విత్ మీ. And I think it's only because of that kind of support. వాళ్ళకి అర్థమైపోయింది, ఓకే వీడికి సెట్ కాదు అంటే, వీడికి ఇష్టం లేదేమో, పెళ్లి చేయడం అని ఇష్టం లేదేమో. అండ్ I feel like the institution is see for the person that I am, who likes to make my own decisions or who likes to be in charge of my own destiny, it's hard for me to take on the additional responsibility of somebody else, you know. It's not like that I have not had relationships, or you know, I have, and I'm currently have a wonderful relationship with someone that I admire, and we both don't want to get married. We are happy keeping it this way. Being a boyfriend and a girlfriend is much better than being a husband or a wife. I just think it makes life more interesting and it's more fun. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అయితే లవ్ పోతుందనా?
అనుకుంటా And when you're locked in a responsibility, cage of responsibility. ఇట్ సీమ్స్ లైక్ టూ స్ట్రెస్ఫుల్ అండి మనకి. యాజ్ ఇట్ ఈస్ ఈ ఇండస్ట్రీలో మనకున్న ఉద్యోగంతో మనకున్న ప్రాజెక్ట్స్ తో ఇట్స్ సో అన్సర్టన్ అండ్ ఐ ఫీల్ లైక్ it would seem very tricky to also keep a marriage very stable through a very all unstable profession. So I think నా వైరింగ్ ఎప్పటి నుంచో ఉండే కాదు, ఎలా మన ఈ while we are navigating through our career and we are so it just didn't seem like a natural progression for me, but luckily I found somebody who also likes this kind of a setup, and it's a simpler life. You can plan a holidays together, or you can plan weekends together, and life is I find this kind of stability better for my emotional and అంటే మీరు అనుకోవడం ఒక పద్ధతి అనుకోండి, yeah బట్ ఆవిడ కూడా మీకు కోయిన్సైడ్ అవడం, అది లక్కీ. ఎవరైనా కొన్నాళ్ళు అయిన తర్వాత మనం పెళ్లి చేసుకుందాం అని మొదలు పెడతారు కదా, ఆవిడకి నిజంగా కుడోస్. kudos to her కదా. luckily I found someone షీ ఈజ్ ఆల్సో ఇంటు ది ఫిల్మ్ ఇండస్ట్రీ అండి. లేదండి, absolutely nothing to do with the film industry. అవుట్ సైడ్. It's always better, otherwise what will you talk about? రోజు అదే మాట్లాడుకోవాలి. It's good to have somebody in your life who has nothing to do with your from profession. a different sphere, from a different space. Yes. I feel like it's always better. I mean, for me it is better. మిమ్మల్ని మీరు డిఫైన్ చేసుకోమంటే ఏం చెప్తారు సార్? మిమ్మల్ని మీరు నిర్వచించండి, మీ గురించి మీరు చెప్పండి అంటే ఏం చెప్తారు సార్ మీరు? I think whenever ఈ ఇంటర్వ్యూస్ లో చూస్తుంటానండి పర్సనాలిటీస్ ఇలాంటి మంచి క్వశ్చన్స్ అడిగేటప్పుడు వాళ్ళు చాలా బ్యూటిఫుల్ ముత్యాలు పోయిటరీ ఏదో చెప్తుంటారు, అండ్ నా దగ్గర ఏం ఉండదు అలాంటిది. బట్ ఐ స్టిల్ ట్రై టు సే సంథింగ్ ప్రొఫౌండ్. Yes. Like I feel like I've always felt like life is like an adventure. I'm always seeking for something. I'm seeking for a new experience. I'm seeking to dive into something that I'm very passionate about. When my projects and my stories are designed around, shall we do this if it's different, or let's do this because it's different. Let's dive into something because it'll enrich your life, and so I'm always somebody who's a seeker, who's a wanderer, but also somebody who ante wanderer in the sense that my heart and my mind is always kind of traveling in different sort of directions, looking at stories or looking at new experiences. But I'm also somebody who's very content, staying at home. I'm also, so I don't know how to, I wish I had a very profound, I'm somebody who's constantly learning about life, and I feel like I'm fundamentally like you never stop learning in the film industry. You're constantly learning, kada. I think life and its experiences also are like that. I kind of embrace my life with a lot of positivity. I think there is this just only one moment that you have here to make something of your life and do something creative and original and positive, and I kind of wake up every day with that motive and that intent. ఓకే, ఇవాళ మనం ఏది బతుకుతామో అదే గొప్పది, ఏం చేస్తామో అదే గొప్పది, ఈ క్షణం గొప్పది. ఈ క్షణం, I live in the moment, and I don't make plans like for over 2 years. అట్లా ఏం చేయను నేను. I don't, not so long term, but నాకు ఒక అవగాహన ఉంటుంది, సరే ఈ నెక్స్ట్ 6-8-1 year లో మనం ఇవి చేస్తే బాగుంటుంది. డెఫినెట్లీ I always think like, if I look back at the year, what have we done? What have I done? Where I was able to achieve something, create something, build something. It could be in anything, and not just my profession, but it could also be in my personal life. Yeah. Personal life. Yeah. అంటే ఇప్పుడు ఇన్ జనరల్ గా సార్, మీరు రిలేషన్షిప్ అన్నారు, బట్ లైఫ్ లో మనకి ఒక తోడు, ఒక గైడెన్స్, మనం చేసే పని డిస్కషన్, ఇది ఓకేనా, ఇలా ఓకేనా, మనం ముందుకెళ్ళడానికి అని మనం బయటకు వెళ్ళిన తర్వాత కూడా ఎవరో ఒకరితో డిస్కస్ చేస్తాం. మన ఫ్రెండ్ తోనో, మన వెల్ విషర్ తోనో, ఎవరో ఒకరితో ఇలా చేద్దాం, వాళ్ళైనా అడుగుతారు, మనం ఏం చేస్తున్నాను, ఎక్స్ప్లెయిన్ ఏంటని అడుగుతారు. అలాంటప్పుడు మనకు ఒక పర్సనల్ గా ఉండే ఒక వ్యక్తి మనకు చాలా అవసరం కదండి. ఉంది, అవసరం, చాలా అవసరం కదా. పైగా మీ కెరీర్స్ లో ముఖ్యంగా బ్యాంక్ ఆఫీసర్ కక్కల, రైట్, గుమస్తా కక్కల, రైట్,
రైల్వేలో ఉద్యోగికి టికెట్ కలెక్టర్ అక్కల్లా. రైట్ బట్ ఇది ఎలాగా ఎవ్రీ ట్రయల్ అండ్ ఎర్రర్ లైఫ్. రైట్ అవును మనం ఉదయాన్ని చాలా బాగుంది అనుకున్నది మన్నాడు ఉదయం మారిపోతుంది. అవును అవును అసలు వరస్ట్రా బాబు అనుకున్నది మన్నాడు ఏంటో అసలు రైట్ సుప్రీం లెవెల్లో కనిపిస్తుంది మనకి. యా మరి దాన్ని ఎట్లా మేనేజ్, మీరు అంతా సింగిల్ హ్యాండెడ్ డ్రైవింగ్ ఏనా? లేదు అంటే I'm blessed in the sense I have a family that I'm deeply connected with, whether it's my parents or my sister or my nephew. ఓకే. And హూ షేర్ యువర్ దిస్ ఆస్పెక్ట్? మీరు ఎవరితో మాట్లాడతారు ఇంట్లో? మమ్మీతోనా? ఇది ఎక్కువ I think maybe perhaps my close collaborators ఉంటారండి, నా close collaborators, creative collaborators, people who have been on the journey with me, my art director కానీ, మా ఎడిటర్ కానీ, మా సినిమాటోగ్రాఫర్ కానీ, వాళ్ళతో ఎక్కువ షేరింగ్ అనేది ఉంటుంది. మా కొన్ని అసిస్టెంట్ డైరెక్షన్ టీమ్ లో ఉన్న వాళ్ళు కానీ, అండ్ అఫ్ కోర్స్ the person that I'm in a relationship with, వాళ్ళతో కూడా నేను ఆవిడతో కూడా షేర్. సో I'm lucky that I have a group of friends with whom I can share any burden that I have. Yeah, of course. వైఫ్ ఉన్న ఇవన్నీ వీళ్ళందరితోని మాట్లాడాలనుకోండి, అవును మంచి చెడు మాట్లాడుకోరు కదా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది పాయింట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్లానింగ్, దట్ ఈస్ ఏ వెరీ ప్రామినెంట్ ఏరియా టు హ్యాండిల్. అదే మీరు పర్సనల్ గానే హ్యాండిల్ చేసుకుంటారా? దీన్ని ఎట్లాగా మేనేజ్ చేయాలి? ఇప్పుడు మనకి 3 నెలలు వర్క్ ఉంటుంది అంటే, లేకపోతే మీరు యాక్టింగ్ కెరీర్ లో యూఆర్ వెల్ ప్లాంటెడ్ అండి? I think it's fairly all right. I feel like I can't really you're as good as the last films that you do. You're always as good as the projects that you put out there kada. So that's what brings you more work, or as a director I'm trying to create projects for myself. So financial planning, no, I'm not great with financial planning. Konta varaku my father will give me some advice maybe, kani I'm not a big financial planner as such. Okay. I'm మీరు నార్మల్ గా పెద్ద డైరెక్టర్లు, పెద్ద హీరోల సినిమాలు అన్నిట్లో ఉంటారు సార్. ఏ సినిమా చూసినా ఉంటారు మీరు. హౌ ఈజ్ ఇట్ హ్యాపెనింగ్ అంటే, ఇట్స్ ఎ డైరెక్టర్స్ కాల్ ఆర్ ప్రొడ్యూసర్స్ కాల్ ఆర్ యువర్ రిలేషన్షిప్ విత్ దెమ్? No, not really, Andy. I think most often perhaps it's hard to say about who thought about or who thinks about casting me, but I'd like to think maybe a director thought I could. Any director probably thinks, okay, వీడిని కాస్ట్ చేస్తే బాగుంటుంది ఈ రోల్ కి అంటే. ఆ డిపార్ట్మెంట్ లో ఎవరు అనుకుంటున్నారు నాకు తెలీదు సరిగా, బట్ it could be like I have it could be, I know how it works in the film industry. It could be an assistant director who goes and says, sir వీడిని చూడండి సార్, వీడు బాగా చేస్తాడు. మోస్ట్లీ అలాగే ఉంటుంది. ఎందుకంటే unless you're like Mr. Prakash Raj or somebody like that, everybody has you in their mind. I think you need to be, I think directors will obviously look to their team to be to give them some suggestions about who to act. Yes. But yeah, I'm getting lucky that once in a way people think of me for certain roles, and I feel quite blessed. అంటే ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు అనుకోండి సార్, మీరు అన్నట్టుగా ప్రకాష్ రాజ్ గారి పేరు చెప్పే క్యారెక్టర్ ని డిస్కస్ చేస్తారు. ప్రకాష్ రాజ్ వస్తాడు సార్, ఇప్పుడు ప్రకాష్ రాజ్ పేలుస్తాడు అండ్ ప్రకాష్ రాజ్ పడుకుంటాడు అని ఆయన పేరు మీదే చెప్తారు. మీరు ఆ స్టేజ్ కి వెళ్ళే అవకాశం మీకు కనిపిస్తుందా? రమేష్ కురువిళ్ళ వస్తాడు ఇప్పుడు, రమేష్ కురువిళ్ళ కొడతాడు ఇప్పుడు, రమేష్ కురువిళ్ళ పడుకుంటాడు ఇప్పుడు. I don't think so. ఎందుకంటే మీరు రమేష్ కురులా అంటున్నారు, నా పేరు అనీష్ కురులా ఇప్పుడు వస్తాడు. అది అయ్యే వరకు అవ్వదు అనుకుంటా సార్. No, I don't think so. I mean, I feel with certain characters people tend to have me in mind but I have not yet gotten to that stage where by default somebody is thinking of me. I still have to work harder. I still have to be seen in good roles, మంచి క్యారెక్టర్లు పడాలి, ఇంకా పడాలి, ఇంకా కష్టపడాలి, ఇంకా పని చేయాలి. అంటే మీరేం ప్రయత్నం చేయరా డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు మంచి వేషం ఉంది సార్? నేను వర్క్ చేసిన ప్రతి డైరెక్టర్ దగ్గర నేను ఐఎమ్ డైరెక్టర్స్ యాక్టర్ అండి. డైరెక్టర్ హ్యాపీ అయ్యే వరకు నేను నా ప్రయత్నం చేస్తూ ఉంటాను. సో నేను ఒక షాట్ ఇచ్చాను అనుకోండి, ఐ యూ హ్యాపీ, ఐ యూ షూర్,
ఇంకా ఏదైనా చేయమంటారా? బికాస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ టు గెట్ వ్యాలిడేషన్ Yes. ఫ్రమ్ ది యాక్టర్స్. అవును. So I always see, you can't force anybody to cast you also kadandi. They have to feel that you are అంటే right for the అదొక part. పద్ధతి, అదొక పద్ధతి. Yeah, yeah. ఇది మిమ్మల్ని ఒక సినిమాలో చూసి Yeah. అరే ఈ క్యారెక్టర్ కి మనం ఈ అయితే బాగుంటాడు Yeah, అని ఏడి చెప్పొచ్చు, లేకపోతే డైరెక్టర్ గా ఫీల్ అవచ్చు, right. ఏదైనా జరగచ్చు. Yeah. ఇంకో రెండోది కూడా ఉంది, Huh. వాళ్ళు డైరెక్టర్లతో కాంటాక్ట్ మెయింటైన్ చేయడం. సార్ నాకు మంచి క్యారెక్టర్ ఉంది సార్, నేను ఇలాగా Yeah. అని అలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇండస్ట్రీలో. ఉన్నారు. అంటే మీరు తప్పేం- దానిలో ఫిట్ ఇన్ అవరేమో. నేను మీ psychology if I- నా మనస్తత్వం ఎలా ఉంటుందంటే, మనం జస్ట్ అడిగితే ఫాలో అప్ చేస్తే క్యారెక్టర్ దొరుకుతుందని నేను నమ్మను. యాక్చువల్లీ ఐ ఫీల్ లైక్ I don't think roles come that way. At least that's my experience. I feel somebody has to really think of you for that particular character. I feel like that's where your work should prove Speak. a point. Yeah. No, but నాకు మొహమాటం లేదు. ఎవరైనా అంటే ఐ మే నాట్ కాల్ జస్ట్ లైక్ దట్, బట్ వాళ్ళు కనిపిస్తే నేను డెఫినెట్ గా వాళ్ళ దగ్గర వెళ్ళి, సార్ గుర్తు పెట్టుకోండి సార్ ప్లీజ్, కొంచెం ఏదైనా ఉంటే నేను చెప్తాను, ఓపెన్ గా చెప్తాను. అట్లా కానీ నేను మరీ ప్రోయాక్టివ్ గా ఫోన్ చేసి అట్లాగా కాకుండా మేబీ అలా చేయాలేమో. I don't know. నేను అంటే I don't know. నేను బికాజ్ ఐ బీన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ Yeah. ఫర్ సో లాంగ్, Yeah, yeah. అన్ని కైండ్స్ చూసాను నేను. Yeah, yeah. ఇప్పుడు మీ పద్ధతి నాకు ఎలా కనిపిస్తున్నది అంటే, ఎవరైనా పిలిస్తే వెళ్ళి చేయడం, Yeah, లేకపోతే స్క్రిప్ట్ రాసుకోవడం, yeah, లేకపోతే డైరెక్షన్ ట్రై చేసుకుందాం అనుకోవడం. yeah, ఈ మూడింటిలోని మీరు yeah. యు ఆర్ నావిగేటింగ్ Yeah, ఇన్ ది 3 true, ఏరియాస్ true, కదా. true. ఏ కెరీర్ ని మీరు సీరియస్ గా తీసుకోవట్లే. Right. No, that will be an unfair assessment. Actually, Oh. that's not fair. Okay. I'm hyper focused and super focused on anything that I do. So whether it's an suppose it's an acting project, I'm super focused on that. If it's a directing project, I give up everything to be completely focused on that. ఎందుకంటే డైరెక్షన్ చేసేటప్పుడు మనం యాక్టింగ్ కి మేబీ టైం తీసుకోలేము. సో ఐఎమ్ వెరీ ఇఫ్ ఎనీథింగ్ ఐఎమ్ hyper focused on anything that I'm doing. అంటే మీరు Yeah, ఇందాకే yeah, చెప్పారు కదా yeah, మీ yeah. ఫిలాసఫీ. Yeah. ఇప్పుడు మనం చేస్తున్నది Yeah. ఈ రోజే మనకి Yeah, పర్మనెంట్, right. ఇదే పర్మనెంట్ అనుకునే ఒక ఫోకస్ తో చేస్తారు మీరు. అవును. అండ్ ఈ రోజుకే మీ తలకు ఫోకస్ కూడా ఉంటుంది. Yeah. నాట్ ఆన్ టుమారో. You Yeah, live today. focus, see. You live today. I feel like, yeah, see, I think sometimes if we might be burdened with our ideas of what is going to happen tomorrow అండి. అంటే రేపు ఏం జరిగిపోతుంది, ఏమవుతుంది అని దాని మీద మీకు కంట్రోల్ లేదు కదా. అండ్ యూ హ్యావ్ నో కంట్రోల్ ఆన్ వాట్ ఈస్ ఆల్రెడీ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. యూ ఓన్లీ హ్యావ్ అ కంట్రోల్ ఆన్ ద డే దట్ యు ఆర్ అవుట్ హియర్, రైట్? ఐ మీన్ you're doing a job. So I'm focused on that. I just take it one day at a time is what I mean. It's not that Yes, I disregard what might happen tomorrow, in the future. not that. అట్లా కాదు. I take it one day at a time. ఎందుకంటే I feel like if you can't hyper control everything that happens in your life. Nobody can. I've understood that. Like, అది ఎవరు yeah, చేయలేరు. every చేయలేదు. మీరు So, కూడా కాదు, మీరు yeah, కాదు. ఎవరు yeah. దేవుడి వల్ల కూడా కాదు. correct. So I just ఏదో మనం మనుషులుగా కొంచెం ప్లానింగ్ చేసుకోగలుగుతాం, అవును, కొంచెం ఐడియా ఉంటుంది, Right. ఇలా వెళ్దాం, ఇలా చేద్దాం అని. అవును, అంతేగాని రేపు చార్మినార్ ప్లేస్ లో బుద్ధుడు బొమ్మ పెట్టేద్దాం, అవును. బుద్ధుడు బొమ్మ ప్లేస్ లో చార్మినార్ తీసుకొచ్చి పెట్టేద్దాం అనుకుంటే దేవుడి వల్ల కూడా కాదు. Correct. ఏం సార్? True. బట్ మీరు అంటే వాట్ రియల్లీ ఎక్సైట్స్ యూ అండి, ఒక యాక్టర్ గానా, Hmm. ఒక డైరెక్టర్ గానా? Yeah. అంటే ఒక ఎక్సైట్మెంట్, Yeah. ఇన్బోర్న్ ఎక్సైట్మెంట్ ఉంటుంది. Yeah. అసలు బాహుబలి లాంటి సినిమా చేసి Yeah. అసలు రాజమౌళి లేకుండా Yeah. మనమే అని ఒక ఆలోచన, ఒక ఎక్సైట్మెంట్. లేదు యాక్టర్ ఇంకా మహా అయితే ప్రకాష్ రాజ్ ఎన్ని సినిమాలు చేస్తాడు చూద్దాం అని ఒక రకమైన ఎక్సైట్మెంట్. Right. అది ఏది మిమ్మల్ని బాగా ఎక్సైట్ చేస్తుందండి? See, I'll come to that answer in a bit. Okay. First, let me explain that working in the film industry for me, from where I came from and what dreams I had, this is my 27th year in the industry. Oh. Okay. From 97, I've been working in this industry in some form or the other, in some department or the other. And I think it's a great privilege. It's an absolute privilege to be waking up every day and trying to get a project going, trying to get
something creative happening. And I sometimes pinch myself thinking, how did I last this long? That's one aspect. The other aspect about filmmaking is I love so many aspects of filmmaking. Okay, writing, directing, acting are the core things that I do. Directing ku unna trupti asalu acting lo undadu. Endukante directing is probably the only place where you are in control of your storytelling. And you can feel a great sense of ownership about what you've made. In acting, you're coming in there, you're doing those characters for a few days. తర్వాత వెళ్ళిపోతాం కదా, అంతే. దానికునే తృప్తి ఆ 3-4 రోజు 1 week వరకు ఉంటుంది. బట్ there is a greater deal of ఇదైనా ఒక 1 month 2 months 3 months కదా. As a director, I'm just saying, if we have to really equate the both, I would say that the feeling of, the ownership ఉంటుంది మీ కథ, ownership ఉంటుంది కాబట్టి it feels closer, it feels more. మీరు సెలెక్ట్ చేసుకునే లొకేషన్స్, మీరు కట్ చేసిన ఎక్స్ప్రెషన్స్, correct. In every frame you can see yourself. True కదా. Yeah, in acting you can't always you can't control it. It is purely dependent on the vision of the other director. ఏదైనా characters can be very memorable. Some characters that I've done and the experiences I've had shooting those films have been very memorable. What are those andi? Oh, okay. Well, I think to my mind, Gudachari comes first. Kannum Kalayadithal with Dulquer. Talapati Vijay tho nen Bigil chesanu. And of course Bharathan with Mahesh sir. So yeah, they've been. See, the thing about acting gigs is that acting projects is that for a controlled period of time, you're jumping into another universe. But it's a controlled, limited period of time, So you're going there, it's almost like I just went into this adventure of playing this character. And I had a collective experience with other actors doing this. But then I'm out of the bubble. And you're back. With directing, it's a longer game. It's a much more longer game that lasts for a year, sometimes 2 years. You're pouring so much of your soul into it. Yes. So you can easily see, what outweighs the other. అంటే ఇక్కడ ఆక్యుపై అయినంత యాక్టింగ్ లో ఆక్యుపై అవ్వలేదు. బట్ ది మొమెంట్ మీ మైండ్ లో ఒక థాట్ వచ్చిన దగ్గర నుంచి ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఎవ్రీ మినిట్ యూ లివ్ ఇన్ ఇట్. కరెక్ట్ కదా. అదే. అయితే మీరు ఇందాక నా డౌట్ ఏది, డోంట్ థింక్ దిస్ ఇస్ ఎ క్వశ్చన్. ఇన్ జనరల్ గా మీకు వచ్చే క్యారెక్టర్స్, మీరు చేసిన క్యారెక్టర్లు ఏవైతే ఉన్నాయో, యాజ్ యూ నో గూఢచారి, భరత్ అని నేను, అవన్నీ కొన్ని సిగ్నిఫికెంట్ రోల్స్ అవన్నీ కూడా ఫిల్మ్ లో, యాజ్ ఐ టోల్డ్ ఇన్ మై ఇంట్రడక్షన్. కానీ సినిమాలు మీరు నచ్చి ఆ క్యారెక్టర్లు చేస్తారా, లేదా వచ్చేయి మనం యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ది ప్రొఫెషన్ చెయ్యాలి, పెద్ద డైరెక్టర్ గారు కొరటాల శివ గారు ఆఫర్ చేశారు, లేకపోతే రాజమౌళి గారు ఆఫర్ చేశారు అని చేస్తారా? నిజంగా క్యారెక్టర్ నచ్చి చేస్తారా, నచ్చకపోయినా చేస్తున్నారా? No, I think, see, somewhere something has to, మరి క్యారెక్టర్ మరి నచ్చకపోతే దాన్ని వెళ్ళి చేయడం కొంచెం అది ఇట్స్ ఇన్సల్ట్ టు దట్ డైరెక్టర్ అండ్ టు దట్ ప్రొడక్షన్ ఆల్సో కదా. అంటే ఐ వోంట్ బి ఏబుల్ టు గివ్ మై 100%. బెస్ట్ క్యారెక్టర్ మీకు అంతవరకు నచ్చకపోవచ్చు. ఎవరికైనా పెద్ద క్యారెక్టర్, ఇంకా డైలాగ్స్, ఇంకా సీన్స్ కావాలని ఉంటుంది కదా. క్యారెక్టర్ చిన్నది కూడా అవ్వచ్చు, కానీ దాంట్లో ఒక తృప్తి, దాంట్లో ఈ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, ఈ డైరెక్టర్తో, పలానా డైరెక్టర్తో, ఈ క్యారెక్టర్ పలానా యాక్టర్తో చేస్తే బాగుంటుంది. తక్కువ ఉన్నా సరే, కొన్ని ఎక్కువ రోజులు ఉన్నా సరే, డజంట్ మ్యాటర్. సో ఐ వెయిట్ థింగ్స్ మోర్ అబౌట్ ది ఎక్స్పీరియన్స్ దట్ ఐమ్ గోయింగ్ టు హ్యావ్ రాదర్ దెన్ ద character. See, somebody had some time back asked me to play a highly negative, violent character. Negative I can play, but a violent character who's physically assaulting somebody, I said I can't do this. ఎందుకంటే నేనే కన్విన్స్ అవ్వలేకపోతున్నాను, నేను అది కన్విన్సింగ్ గా చేయలేను. అది చేసి మరి క్లౌన్ లా అనిపిస్తే అది బాగోదు కదా. వాళ్ళు చాలా చాలా అడిగారు, అంటే ఆల్మోస్ట్ మొత్తం సినిమా స్టోరీ మొత్తం నా క్యారెక్టర్ చుట్టే ఉంటుంది, సో ఇఫ్ ఐ హ్యాడ్ టు మేక్ అ వెరీ కమర్షియల్ డెసిషన్, చేసేద్దాంలే, చాలా రోజులు పని ఉంటుంది, మనం చేయొచ్చు. బట్ వెన్ యూఆర్ బయాలజికలీ యూఆర్ నాట్ ఏబుల్ టు, సీ సంథింగ్ ఇన్ యువర్ బాడీ దట్ సేస్ చేయకు, ఇది
నీకు సెట్ కాదు ఇది, నువ్వు చేయలేవు. అప్పుడు నేను ఇట్స్ ఈజీ టు సే నో. అలాంటివి ఏమైనా జరిగాయి సార్? వెరీ వెరీ రేర్లీ, మేబీ Hmm. once or twice. అదే మీరు ఆకలి రాజ్యంలో కమలాసన్ లాగా చూసారా? Yeah, పిస్తల్ పెట్టి పేల్చి చచ్చిపోతాడంటే ఎలా చచ్చిపోడు సార్, ఎలాగ ఇది యాక్టింగ్ కదంటే. నా కమలాసన్ గుర్తొచ్చాడు మీరు చెప్తుంటే. అంటే నార్మల్ గా ఇప్పుడు ఒక కెరీర్ బాగా ఎన్రిచ్ అవ్వాలి, ఒక కెరీర్ లో ఒక యాక్టర్ ఎదగాలి అంటే లక్ అండ్ ఆపర్చునిటీస్ అండ్ కాంటాక్ట్స్, సర్కిల్, Yeah. అక్వైంటెన్సెస్, Yeah. పరిచయాలు, Yeah. ఇవన్నీ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. True. కదా? Yeah. ఇప్పుడు మీరు నాకు తెలిసినంత వరకు మీరు యూ బిలీవ్ ఇన్ టైం అండి? టైమ్ లైక్ Luck యాజ్ and- మనకి టైం వచ్చింది. లక్ టైం. Yes, it is not so much God, but I am a believer in, there is this moment of time universe is giving you, that it's just happening, a confluence of events are happening. I believe in that, and I think you create those opportunities yourself also, I think. So, but were you going somewhere with that question? Inka నో extension on that? లేదు. Okay. నేను ఎందుకు అడిగానంటే నేను ఐఎమ్ ట్రైంగ్ టు పీప్ ఇన్ టు యూ Yeah. ఇన్ ఆల్ ది ఛాంబర్స్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ. Okay. ఇప్పుడు నార్మల్ గా మీరు ఇందాక నుంచి మాట్లాడుతున్న దానిలో నాకు అనిపించింది యూఆర్ నాన్ బిలీవర్ ఇన్ గాడ్ Right. అనిపించింది. Right. బట్ దేర్ ఈస్ అ టచ్ ఆఫ్ ఫిలాసఫీ ఇన్ Right. ఆల్ దట్ యూ స్పోక్ నౌ. Right. Right. ఓకే, Yeah. సినిమా ఇండస్ట్రీలో మనం జాతకాలు నమ్ముతాం, Hmm. టైం నమ్ముతాం, Hmm. మనుషులు నమ్ముతాం, దేవుణ్ణి నమ్ముతాం, Hmm. పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, Hmm. అయ్యప్ప మాలలు చాలా Yeah. మనకి ఇండస్ట్రీలో బాగా నడుస్తాయి. Yeah. Yeah. సో అటుపక్క ఏమైనా ఉన్నారా మీరు? లేదు, I would say I wouldn't call myself as an atheist actually. I would say I'm an agnostic. I know that's కొంతమందికి అది బాగానే ఉంది agnostic అని చెప్తున్నావు, కానీ I feel like until I have some scientific proof of superior power, దేవుడు I'm ఉన్నాడని. a man of science generally speaking. So agnosticism is that only. It is not denying the belief God. that there is a God, but just asking for that evidence. And I truly, I really respect people who are, who are religious and have their beliefs, because I feel like that is giving them a lot of strength, And I find my own belief. Even I pray. Oh. And I pray to God. Now, that God can be a universe, that God can be Can be nature. anybody, what it It is. can be a manifestation of Of asking anything. for something good only. Yes. So even I pray, in my mind I pray. So our Yeah, our, yeah, our కానీ rituals might be different. అంతే. కాదు, ఎవరిని ప్రే చేస్తారు సార్ మీరు? I think it's I call out to the universe, and I call Oh. out to nature. Nizanga, I'm not making this up. No, I believe. When I suppose somebody is sick in the family, when I say God, I mean the universe. It need not be one particular physical being, or he has to be in this In shape one or particular form. shape. In one particular shape. I'm asking the universe to, help me with something, or I'm asking the universe to calm me down, or help me make a decision, or pray for my loved ones, just like anybody would in front of a temple. It's just that I'm not ritualistic, Okay, I నాకు ఒక understand. సీక్రెట్ టెంపుల్ స్పేస్ కానీ అలాంటిది ఉండదు. నేను నా చైర్లో కూర్చొని కళ్ళు మూసుకొని మేబీ లైక్ మెడిటేషన్ అని అనుకోవచ్చేమో. అదే. దట్స్ హౌ వన్ మైట్ థింక్. ఓకే. అంటే మీరు నార్మల్ గా మీ ఇంట్లో ఫాలో అయ్యే మెథడాలజీ ఇదేనండి? పేరెంట్స్ ఆర్ My parents are ritualistic. My parents are, it's a Syrian Christian kind of family that I grew up in. So my mother is fairly, I would say she's fairly devout. మామూలుగా చర్చ్కి వెళ్ళడం అదంతా. మై ఫాదర్ ఇస్ మోర్ కొంచెం కేరళ నుంచి కొంచెం కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి ఆయన కొంచెం నాలాగా ఉంటారు. మీలా కాదు, కరెక్ట్. నేను ఆయనలాగా ఉంటానేమో. మై మదర్ ఇన్ కంపారిటివ్లీ ఈజ్ మోర్ డివౌట్. ఓకే. ఓకే. సార్ ఇప్పుడు మీరు నెక్స్ట్ ఏదో పిక్చర్ ఒకటి చేస్తున్నట్టున్నారు కదా? అవునండి, అవును. అంటే మొన్న ఇప్పుడు డిజ్నీ హాట్స్టార్ లో నేను ఒక వెబ్ సిరీస్ చేశానండి. 14 Reels is the production company. Gopi Achanta garu. And the platform is Disney Hotstar. వాళ్ళ కోసం నేను ఒక science fiction thriller which has been written by Prashant Verma, మన హనుమాన్ డైరెక్టర్. సో దట్ స్క్రిప్ట్ వాజ్ గివెన్ టు మీ బై ప్రశాంత్ అండ్ ఐ డైరెక్టెడ్ ఇట్. కొంతవరకు మా టీం కూడా డెవలప్ చేసింది స్క్రిప్ట్ కి. అండ్ మొన్న
రిలీజ్ అయింది అది అదే కదా 20th కి. So I'm very excited about see, when you are working on something so hard and it's finally out there and the audiences are watching it and they're reaching out to you. See, this is the ఈ ఫుల్ సర్కిల్ మూమెంట్ ఒకటి వస్తుంది, అంటే ఒక డైరెక్టర్ గా ఇంకొక ప్రాజెక్ట్ బయటకు వచ్చింది, ఇంకొక ప్రాజెక్ట్ రిలీజ్ అయింది, ఆడియన్స్ ఇప్పుడైతే సోషల్ మీడియాలో ఆడియన్సెస్ కెన్ ఇమీడియట్లీ కనెక్ట్ విత్ యూ డైరెక్ట్లీ. సో ఆ రియల్ టైమ్ ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర నుంచి ఆ ఫీడ్బ్యాక్ రావడం అనేది, the fact that, you know, I've always, my pursuit as a director has always been not to repeat myself, try something which is new, push the envelope. If there is not an element of danger, if there's not an element of fear, I don't pick that directing project, because there has to be an element of risk. For me, that is the kick. Like every subject of mine that threatens you. Yeah, that threatens me. That challenges me creatively. So whether it's Avakai Biryani Kani, Kont, which is a Muslim Hindu love story, but completely in a different kind of the way we handle the drama, without violence, without bad language, without subjugating people, you know, without Kontakoti was a very pulpy crime drama, maybe a little not what the audiences wanted, but we tried something very, very different. Gods of Dharmapuri, period gangster drama. అది ఏ డైరెక్టర్ కైనా ఒక పీరియడ్ గ్యాంగ్స్టర్ డ్రామా చేయడం అనేది గాడ్ ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా, ఆ కోరిక. అండ్ ఇప్పుడు సైన్స్ ఫిక్షన్, ఇట్ వాస్ అ జానర్ దట్ ఐ నెవర్ ట్రైడ్ బిఫోర్, అండ్ ద ఫ్యాక్ట్ దట్ వీఆర్ గోయింగ్ టు షూట్ ఇన్ అన్ ఎగ్జాటిక్ జంగల్ విత్ హ్యూజ్ కాస్ట్, 30 members ఉన్నారు, కాస్ట్ మెంబర్స్. అంత పెద్ద కాస్ట్ మెంబర్స్ తో ఒక ఐలాండ్ కి వెళ్ళి ఒక క్రేజీ సర్వైవల్ స్టోరీ. కాంబినేషన్ ఆఫ్ ప్లేసెస్ అండి, కూర్గ్ లో చేసాము, అండమాన్ అండ్ నికోబార్ లో చేసాము, అండ్ గోవాలో చేసాము. సో కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ ప్లేసెస్. సో అది ఫైనలీ వచ్చింది. అండ్ నేను ఇంకొక సినిమా హోప్ఫుల్లీ షుడ్ కమ్ అవుట్ లేటర్ దిస్ ఇయర్. ఒక చిన్న సినిమా నేను నా ఫ్రెండ్స్ తో నేను చేశాను, అండ్ అది ఇంకా స్టిల్ ఎర్లీ డేస్. సినిమా ఇప్పుడు రెడీ అవుతుంది, హోప్ఫుల్లీ తొందరలో సెన్సర్ అయితే మనం థియేటర్స్ దగ్గర తీసుకొస్తాం. ఎప్పుడు అనుకుంటున్నారండి అది? ఇంకా అది మన చేతుల్లో ఉండదు కదండి కంప్లీట్లీ. చిన్న సినిమా కాబట్టి దానికి కావాల్సిన ప్రమోషన్, మార్కెటింగ్, తర్వాత డిస్ట్రిబ్యూషన్ రావాలి. సో తొందరలో మేము అనౌన్స్మెంట్ చేస్తాం ఇంకా నెక్స్ట్ మంత్ లో. And I hope to come again in front of you and talk about that film. 100%. Most welcome anytime. Yes. So అంటే ఇప్పుడు ఇన్ జనరల్ గా సినిమా ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ నడుస్తున్నది. నీకు తెలుసు, నాకు తెలుసు, ప్రపంచం అందరికి తెలిసిందే. ఇప్పుడు ఒక మంచి పాయింట్ గనుక పట్టుకుని వెళ్ళి మీకు ఇప్పుడు ఒక ఫేస్ వాల్యూ వచ్చింది, ఒక యాక్టర్ గానండి ఇండస్ట్రీలో, లేకపోతే ఒక డైరెక్టర్ గా, ఒక టెక్నీషియన్ గా 27 ఏళ్ల కెరీర్ ఉంది. Still you are very energetic, exciting, interesting. సో మీరు హీరోల దగ్గరికి ఏ లైన్ పట్టుకెళ్ళడం, కథ చెప్పడం చేయట్లేదా? నేను చేయాలి సార్. యాక్చువల్లీ ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలు ప్రతివి చిన్న బడ్జెట్, స్మాల్ బడ్జెట్స్, స్లైట్లీ ఆల్టర్నేటివ్ సబ్జెక్ట్స్ అలాంటివి ఉండే. కానీ నెక్స్ట్ ఇయర్ నేను ఒక ప్రాపర్ మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమా, ఒక మేబీ ఏదైనా స్టార్ దగ్గర వెళ్ళి పిచ్ చేద్దామని ఆలోచన వచ్చిందా? ఆలోచన ఉంది. హోప్ఫుల్లీ ఇట్ విల్ హ్యాపెన్. లెట్స్ సీ. మీ దృష్టిలో ఏ హీరోకి చెప్తే మీ కథకి కరెక్ట్? అయితే ఒక మనిషి ఉంటాడు మనకి, ఎవ్రీ డైరెక్టర్ విల్ హ్యావ్ ఏ ఐడియా. అడుకో డైరెక్టర్ ఆ హీరో బాడీ లాంగ్వేజ్, ఆ హీరో మూమెంట్ అవన్నీ నచ్చుతాయి బేసిక్ గానే. అలా ఓకే, ఇంకో హీరో రేపు చెయ్యొచ్చు ఆ కథని, బట్ ముందు చేసేటప్పుడు మాత్రం ఆ హీరోవే ఉంటాడు మైండ్ లో. రైట్. అలాగెవరండి మీకు? ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్? I feel like they're really high up there. అంటే నేను I think somebody like Nani. Yeah, I was going to say Nani, మీరు చెప్పేశారు. Because I feel my పెద్ద హీరోలకి సినిమాలు చేయాలంటే యూ హ్యావ్ టు బీ వైర్డ్ వెరీ డిఫరెంట్లీ యాజ్ అ డైరెక్టర్ అండి. ఎందుకంటే దే హ్యావ్ సచ్ బిగ్ పర్సనాలిటీస్ అండ్ యునో దే హ్యావ్ సచ్ ఎ హ్యూజ్ ఇమేజ్. యూ హ్యావ్ టు బీ ఐ థింక్ అ స్పెషల్ కైండ్ ఆఫ్ డైరెక్టర్ టు మౌంట్ అ స్టోరీ విత్
Even Nani is a huge actor actually. నాని ఇప్పుడు He's- నానితోనే అసలు కష్టాలన్నీ ఐ టెల్ యూ వెరీ Oh, ఆనెస్ట్లీ okay. నాని కూడా వినొచ్చు ఈ మాట. Right. ఎందుకంటే నానికి ఇలా చెప్తే సెట్ అవ్వదు, అలా చెప్తే సెట్ అవ్వదు. Okay. తను ఏం చేయాలో ఏంటో అసలు తనే ఎప్పటికప్పుడు ఆలోచించుకుంటుంటాడు. Right. రెగ్యులర్ గా ఉంటే చేయలేడు, Right. చెయ్యడు, Right. ఏదో అది వేరేగా ఉండాలి. Right. ఇప్పుడు ఏ హీరో అయినా అంతే అనుకోండి Right, ఫర్ right. ఎగ్జాంపుల్. బట్ True. దేర్ ఆర్ సర్టన్ యాడ్ స్టిక్స్. Yeah. ఒక హీరో క్యారెక్టర్ అవును. గ్రాఫ్ ఇలా వెళ్తుంది అవును. అన్న ఒక కమర్షియల్ టచ్ ఉంటే అవును. హీరోలకి కొంతవరకు దగ్గరగా వెళ్ళగలుగుతారు. అవును. 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 బట్ నాని ఈజ్ ఇంపాసిబుల్. Acha. Okay. I'll keep that in mind. Then I'll think of an alternative if that is the case. Chuddamani, I'm not fixated on anyone. I'm always been the guy who's been అంటే excited about the story. నెగిటివ్ గా అనలేదు నాని అదే. గురించి. అదే. తను అలాగా తనని తను అన్వెయిల్ చేసుకునేటప్పుడు ఒక స్క్రిప్ట్ లో తను ఏదో కట్టిపడేయాలి. Okay. సంథింగ్ షుడ్ అరెస్ట్ హిమ్. True. I think he's somebody who's driven by screenplays and things like స్క్రీన్ that. ప్లే ఏదో ఒక ఐడియా ఉంటుంది. లేకపోతే అవును. తను చేసే సినిమాలు చాలా మంది చెయ్యరండి. అవును. True. Very true. అందుకే నేను అనుకున్నాను నాకు because I have a similar kind of filmography, like in terms of being నేను very అందుకే diverse మీతో and- నేను నాని ఎందుకన్నానంటే వెంటనే Right. ఎప్పుడైతే ఆ నలుగురు కాదన్నారో Right, యూ right. డోంట్ బిలాంగ్ టు దట్ జానర్ అనేది నాకు అర్థమైపోయింది. Yeah. సో నెక్స్ట్ కమ్స్ నాని. Yeah. Not that I wouldn't aspire to do it with bigger stars, Andy, but I think దానికి కూడా టైం రావచ్చు. But for now, I'm the kind of filmmaker who's driven by the story. What is it trying to Of say? course. What does it want to do? And ఇప్పుడు ఆ అలాంటి process సినిమాలే లో- కదా సార్. Yeah. మంజుమల్ బాయ్స్ Correct. బ్రహ్మాండంగా ఆడింది. Correct. ఇక్కడ బలగం బ్రహ్మాండంగా ఆడింది. అవును. బేబీ బ్రహ్మాండంగా ఆడింది. అవును. You- కమ్ అవుట్ విత్ కంటెంట్, పీపుల్ ఆర్ దేర్ True. టు టేక్ యూ. True. సార్ Yeah, that's true. I agree. సో రియల్లీ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఎందుకంటే Thank you. మీరు ఎప్పుడు నాకు ఒక విచిత్రంగా స్క్రీన్ మీద చూసిన ఈయన ఎవడు అసలు ఏంటి సంగతి అవుతుంది అని చెప్పి మీ పర్సనాలిటీ, మీ పెర్ఫార్మెన్స్ అన్ని చాలా బాగుంటాయి. అండ్ మీ ఆవకే బిర్యానీ కూడా నేను చూసాను, కొత్తగా ఉంటుంది సినిమా. Thank ఆ you. టైటిల్ కొత్తగా ఉంటుంది అసలు. అవును. ఆవకే బిర్యానీ రెండు మ్యాచ్ అవ్వవు కదా. అవును. కానీ అది like I'm glad that that film worked for you. It is the easiest way to explain people what the flavor of the film is in the title actually. అది ఆ సినిమాలో రెండు మ్యాచ్ అవ్వవు కదా, అదే సినిమా. సినిమా అదే ఫైనల్ గా వచ్చి కానీ ఆ ఫ్యూజన్ కూడా బాగుంటుంది. బాగుంటుంది. మ్యాచ్ అవ్వకపోవచ్చు కానీ ఆ ఫ్యూజన్, ఆ ఫ్లేవర్ ఏది ఉంటుందో కాదు కానీ మ్యాచ్ ఆవకాయ అవ్వదంటే అదే రెండు టూ సెపరేట్ separate ఎక్స్ట్రీమ్స్. food. Yes. రెండు. Yes. రెండింటిని మేనేజ్ చేయడమే కదా కదా. అవును. అది బాగుంది సినిమాలో. దట్ ఐ రియల్లీ అగ్రీ. నేను అందుకే Yeah. ఇట్ స్పైక్డ్ మై ఇంట్రెస్ట్ ఫర్ యూ Okay. సమ్హౌ టు గెట్ యూ అంటు ది స్టూడియో అని చెప్పి. Thank you so much, sir. That too on your birthday. So it feels very, very special. It's very sweet of you to take time out and talk to me. I've always wanted to be interviewed by you because I love the way you probe, ask questions, and you're also a very deeply sensitive person. థ్యాంక్ You యూ. understand an artist. నేను అది గమనించాను మీరు చేసిన ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్ లో కానీ you have a very soft, sensitive way and also a very probing and insightful way of getting answers from the people that you interview. So I enjoy watching interviews and it's a real honor for me to sit across the table from you. థ్యాంక్ యూ అనీష్ sir. గారు. Thank you so ఆల్ much. ది వెరీ బెస్ట్ అండి. Thanks a lot. మీరు Thanks a lot. మంచి, నాకు ఇప్పటికీ బాగా నమ్మకం, యూ మేక్ ఏ వెరీ గుడ్ డైరెక్టర్. Right. మీ సినిమాల్లో మీరే చేసుకోవచ్చు. అండ్ అప్పుడు మధ్యలో 2 రోజులు గ్యాప్ ఉంటే ఏ శాఖరకంలో పిలిస్తే హలో అనొచ్చు వచ్చిన క్యారెక్టర్ కి. Yeah. బట్ ఐ విష్ రియల్లీ దట్ యూ షుడ్ కాన్సన్ట్రేట్ Yeah. ఆన్ డైరెక్టరల్ కెరీర్. Yes. ఎందుకంటే యూ హ్యావ్ సెపరేట్ థాట్, Yeah. సెపరేట్ యాంగిల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అబౌట్ థింగ్స్. Yeah. So Hit TV especially wishes you all the very best in all that whatever you undertake Thank you, sir. in all your future endeavors, Thank and you. wish you many more accomplishments in life. Thank you so much. Thank you so much. All the Yes. very best. God Thank- bless you. Thank you so much, sir. ఇది ఈయన ఈ వెరీ డిఫరెంట్ పర్సనాలిటీ విత్ డిఫరెంట్ పెర్సెప్షన్స్, ఆలోచనలు, దృక్పథాలు, అభిప్రాయాలు అన్ని డిఫరెంట్గా ఉంటాయి. అందుకే ఆయన సినిమాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ లెట్ us hope and wish him all the very best. Thank you watching. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి.
Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.